ఫిబ్రవరి 7th నుండి టీ20 వరల్డ్ కప్ 2026 స్టార్ట్ అవబోతుంది కదా. ఈ వీడియోలో మనం టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్లో 5 టీమ్స్ యొక్క కంప్లీట్ స్క్వాడ్ అండ్ ప్రబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్ని కూడా సబ్ కాంటినెంట్ ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతున్నాయి కాబట్టి టీమ్స్ అన్ని స్పిన్నర్స్తో గేమ్ ఆడడానికి చూస్తారు. ఈ వీడియోలో మనం చూడబోయే 5 టీమ్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గురించి చూద్దాం. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ చూస్తే బ్యాట్స్మెన్ ఇబ్రహీం జద్రాన్, సిద్దికుల్లా అటల్, డార్విష్ రసూలి. వికెట్ కీపర్స్ రహమానుల్లా గుర్బాజ్, మొహమ్మద్ ఇషాక్. ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, అజమతుల్లా ఒమర్జై, మొహమ్మద్ నాబీ, గుల్బుద్దీన్ నైబ్, షహీదుల్లా కమల్. బౌలర్స్ ఫజలక్ ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్ జై, జడార్ షరీఫ్, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహమాన్. ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క స్క్వాడ్తో మనం ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. రెహమానుల్లా గుర్బాజ్ వికెట్ కీపర్, ఇబ్రహీం జద్రాన్ విత్ ఓపెనర్స్, సిద్దికుల్లా అతల్, డార్విష్ రసూలి, మొహమ్మద్ నాబీ, గుల్బుద్దీన్ నైబ్, అజమతుల్లా ఒమర్జై, రషీద్ ఖాన్ వాళ్ళ కెప్టెన్, నూర్ అహ్మద్, ముజీబుర్ రహమాన్, ఫజలక్ ఫరూకీ. ఆఫ్ఘనిస్తాన్కి ఈ వరల్డ్ కప్లోనే బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారని చెప్పొచ్చు రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ రూపంలో. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇండియాలో ఎన్నో మ్యాచెస్ అండ్ అనుభవం ఉంది వీళ్ళకి. అందుకే వీళ్ళు కూడా వరల్డ్ కప్కి ఒక హాట్ ఫేవరెట్గానే ఉంటారు. మరోవైపు పాకిస్తాన్కి చూస్తే వాళ్ళ అన్ని వరల్డ్ కప్ మ్యాచెస్ కూడా శ్రీలంకలోనే జరుగుతాయి కాబట్టి శ్రీలంక అనేది స్పిన్ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ స్పిన్నర్స్తో వెళ్తారు. పాకిస్తాన్ యొక్క టీం చూస్తే బ్యాట్సర్ సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ అజమ్, ఫకర్ జమాన్, ఖవాజా నఫే. వికెట్ కీపర్స్ ఉస్మాన్ ఖాన్. ఆల్రౌండర్స్ సయీం అయూబ్, సల్మాన్ అలీ ఆగా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాదాబ్ ఖాన్. బౌలర్స్ షాహీన్ అఫ్రిడి, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ టారిక్, నజీం షా, సల్మాన్ మిజ్రా. వీళ్ళు ఈ స్క్వాడ్లో చూసుకుంటే కొన్ని చేంజెస్ అయితే చేశారు. హరీష్ రాఫ్కి ఈ స్క్వాడ్లో ప్లేస్ అయితే ఇవ్వలేదు. సో పాకిస్తాన్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. షాహిబ్జా ఫర్హాన్, సయీం అయూబ్ ఓపెనర్స్, బాబర్ అజమ్, సల్మాన్ అలీ ఆగా వాళ్ళ కెప్టెన్, ఉస్మాన్ ఖాన్ వికెట్ కీపర్, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్, ఫహీమ్ అష్రఫ్, అఫ్రిడి, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ టారిక్. పాకిస్తాన్కి చూసుకుంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, నలుగురు స్పిన్నర్స్తో ఒక మంచి కాంపిటీషన్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే బ్యాటర్ స్పిన్నర్ని ఓడే ఆడతారు వాళ్ళు. 2 సార్లు టీ20 వరల్డ్ కప్ విన్నర్స్ అయిన వెస్టిండీస్ యొక్క స్క్వాడ్ చూసుకుంటే ముందుగా బ్యాటర్స్ బ్రెండన్ కింగ్, షిమ్రాన్ హెట్మేయర్, రోమన్ పవెల్, క్వెంటన్ శాంసన్. వికెట్ కీపర్స్ షై హోప్, జాన్సన్ చార్ల్స్. ఆల్రౌండర్స్ రాస్టన్ చేజ్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, అకీలా హుస్సేన్. బౌలర్స్ మాథ్యూ ఫోర్డ్, జైడన్ సేల్స్, సమర్ జోసెఫ్, గుడ్కేష్ మోటీ. వెస్టిండీస్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూస్తే బ్రెండన్ కింగ్, షై హోప్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ వీళ్ళిద్దరు ఓపెనర్స్, షిమ్రాన్ హెట్మయర్, రాస్టన్ చేజ్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్, రోమన్ పోవెల్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, అకేలా హుస్సేన్, మాథ్యూ ఫోర్డ్, జైడన్ సీల్స్. వెస్టిండీస్కి చూసుకున్న ఇద్దరు స్పిన్నర్స్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్తో పాటు టీంలో ఎంతోమంది ఆల్రౌండర్స్ ఉండడంతో ఒక మంచి కాంబినేషన్ అలాగే కాంపిటీషన్ కూడా ఇస్తారు వీళ్ళు ఈ వరల్డ్ కప్కి. ఇంకా 2022 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ గురించి చూద్దాం ఇప్పుడు. బ్యాటర్స్ హ్యారీ బ్రూక్, బెన్ డకెట్. వికెట్ కీపర్స్ జాస్ బట్లర్, టామ్ బ్యాంటన్, ఫిల్ సాల్ట్. ఆల్రౌండర్స్ జాకబ్ బెథెల్, శామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, రియాన్ అహ్మద్. బౌలర్స్ లూక్ వుడ్, అదిల్ రషీద్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్. ఇంగ్లాండ్ టీం చూసుకున్న ఆల్రౌండర్స్తో నిండిపోయింది కాబట్టి ఇంగ్లాండ్ టీం యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వికెట్ కీపర్, ఇద్దరు ఓపెనర్స్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ వాళ్ళ కెప్టెన్, టామ్ బ్యాంటన్, విల్ జాక్స్, శామ్ కరన్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్. వీళ్ళ ప్లేయింగ్ 11లో ఆల్రౌండర్స్ ఎక్కువ ఉండడం వల్ల స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా ఎక్కువగానే కనిపిస్తారు. ఐసీసీ టోర్నమెంట్లో కన్సిస్టెంట్ టీం అయిన న్యూజిలాండ్ గురించి చూద్దాం ఇప్పుడు. బ్యాటర్స్ ఫిన్ ఎలెన్, మార్క్ చాప్మెన్. వికెట్ కీపర్స్ టిమ్ సైఫర్ట్, డివాన్ కాన్వే. ఆల్రౌండర్స్ మిచెల్ శాంట్నర్, సచిన్ రవీంద్ర, మైకెల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, జిమీ నీషమ్. బౌలర్స్ జాకబ్ డఫీ, లాకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, ఇష్ షోది, కైల్ జేమిన్సన్. ఈ స్క్వాడ్తో న్యూజిలాండ్ ప్రబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఫిన్ ఎలెన్,
టిమ్ సైఫర్ట్ వికెట్ కీపర్, ఇద్దరు ఓపెనర్స్ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గ్యూసన్. న్యూజిలాండ్ రీసెంట్గా జరిగిన ఇండియాతో సిరీస్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు, వీళ్ళు ఏమి ఆడరు అని అనుకోకండి. ఎందుకంటే వీళ్ళ మెయిన్ స్క్వాడ్ ఇది, ఇప్పుడు వరల్డ్ కప్కి వస్తారు. సో వీళ్ళు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. పైగా ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేద్దని మనందరికీ తెలిసిందే కదా. ఈ స్క్వాడ్స్ అన్ని చూసాక ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. పార్ట్ 2లో మనం ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక గురించి చూద్దాం. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ.